ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ అండ్ అలైనెస్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్ నియర్ JNTU మెట్రో స్టేషన్, హైదరాబాద్. Hello everyone, this is Dr. Madhuri, periodontist and implantologist, founder of Occidental. So ఈ రోజు మనము పళ్ళు బలంగా ఉండాలంటే ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కొద్దిగా బలం తగ్గింది అంటే ఎట్లాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలనేది డీటెయిల్గా చెప్తాను. నేను పెరియోడాంటిస్ట్ అంటే చిగురు స్పెషలిస్ట్ అనమాట. సో ఇప్పుడు పళ్ళు బలంగా లేవు అంటే కారణం ఏంటి అంటే మన చిగురు అనేది స్ట్రాంగ్గా లేనట్టు అనమాట. ఎందుకు అంటే 30% పన్ను మాత్రమే చిగురు నుంచి బయటకు ఉంటుంది, 70% అనేది చిగురు లోపల ఉంటుంది. సో ఎప్పుడైతే చిగురు కనుక స్ట్రాంగ్గా లేదో అప్పుడు ఆటోమేటిక్గా ఆ పంటి చుట్టూ ఉన్న చర్మము, దాని చుట్టూ ఉన్న బోను అనేది స్లోగా వీక్ అవుతుంది. సో ఏదైనా కానీ ఒక చెట్టు బలంగా ఉండాలంటే దాని ఏరు బలంగా ఉండాలంటారు కదా, అదేవిధంగా ఒక పన్ను బలంగా ఉండాలంటే దాని చిగురు, లోపలున్న పన్ను పాటు, ఎముక అనేది బలంగా ఉండాలి. సో ఆ లోపలున్న పన్ను పాటు కానీ దాని చుట్టూ ఉన్న ఎముక కానీ బలంగా ఉండాలంటే చిగురు అనేది పంటికి ఆనుకొని క్లోజ్గా ఉండాలి. అప్పుడే మనం తిన్న ఫుడ్ మెటీరియల్ కానీ, ఇన్ఫెక్షన్స్ మెటీరియల్ కానీ ఏదైనా లోపలికి వెళ్ళకుండా ఉంటుంది. అదే కనుక ఆ చిగురు కనుక ఓపెన్గా ఉంటే దాంట్లోకి ఈజీగా ఫుడ్ అనేది అక్యూములేట్ అయ్యి అది మనం బ్రషింగ్ కూడా వీలు అవ్వదు కాబట్టి పన్ను అనేది చాలా తొందరగా డ్యామేజ్ అవుతుంది. సో ఇప్పుడు పంటి యొక్క డ్యామేజ్లో ఎన్ని రకాలు ఉంటాయి, మనం ఎలా కేటగరైజ్ చేస్తాము, అసలు ఎలా చెక్ చేస్తాము అనేది డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ యాజ్ ఏ పెరియోడాంటిస్ట్ జనరల్గా చిగురు ప్రాబ్లం కానీ, పళ్ళు ఊగుతున్నాయి కానీ అంటే ఫస్ట్ చిగురుని ఎలా చెక్ చేస్తాము, చిగురునున్న బోర్ని ఎలా చెక్ చేస్తామని చెప్తాము. మేము డెంటల్ పరికరంలో ఒక డెంటల్ మిర్రర్ అండ్ డెంటల్ ప్రోబ్ అనేది యూజ్ చేసేసి చిగురు ఏ రంగులో ఉంది, చిగురు నుంచి రక్తం వస్తుందా, చిగురు వాపు ఉందా, ఆ ప్రోబ్ పెట్టి చూసినప్పుడు చిగురుకి పంటికి మధ్యలో ఎంత పొడుగు వరకు గ్యాప్ ఉంది, 3 mm ఉందా, 5 mm ఉందా, 10 mm ఉందా అనేది చెక్ చేస్తాము. చెక్ చేసిన తర్వాత సో నాన్ సర్జికల్ పార్ట్గా ఏం చేయాలి, సర్జికల్ పార్ట్గా ఏం చేయాలనేది ఆ పేషెంట్ని బట్టి డీటెయిల్గా డిజైన్ చేస్తాం. ఫస్ట్ ఆ చిగురు అక్కడ నుంచి వీక్ అవ్వటానికి గల కారణాలు, దాన్ని ప్రివెంట్ చేసే టిప్స్ కానీ, ఇన్ ఆఫీస్ వర్క్ కానీ ఫస్ట్ స్టెప్లో చేయటం అనేది జరుగుతుంది. దాని తర్వాత కూడా ఇంకా ఇన్ఫెక్షన్ డీపర్గా ఉంది, నీడ్ ఉంది అన్నప్పుడే ఫ్లాప్ సర్జరీ ఆర్ లెనాప్ సర్జరీ అనేది చేస్తాము. ఫ్లాప్ సర్జరీ అంటే ఏంటి అంటే ఏదైతే పన్ను మనకి లోపల 70% ఉంటుందో ఆ లాస్ట్ వరకు ఇన్ఫెక్షన్ వెళ్ళినప్పుడు ఆ చిగురుననే పంటి చుట్టూ ఉన్న చిగురుని ఓపెన్ చేసి ఆ లోపల ఉన్న ఇన్ఫెక్షన్ అంతా రిమూవ్ చేసి దాన్ని డిస్ఇన్ఫెక్టెంట్ చేసి తర్వాత చిగుర్లు క్లోజ్ చేసి స్టిచెస్ అనేది వేస్తాము. ఇది ఫ్లాప్ సర్జరీ అంటాము. దీనిలో అడ్వాన్సెస్ వచ్చేసేది లేజర్ థెరపీ అంటాం, అంటే లెనాప్ థెరపీ అంటాము. లెనాప్ అంటే లేజర్ అసిస్టెడ్ న్యూ అటాచ్మెంట్ ప్రొసీజర్ అనమాట. ఏదైతే ఇప్పుడు మేము చిగురు ఓపెన్ చేసి ఇన్ఫెక్షన్ని రిమూవ్ చేస్తామో అలా చిగురు ఓపెన్ చేయకుండా ఎంతవరకు అయితే రూట్ ప్లేనింగ్ ద్వారా, ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా చిగురు లోపలికి డీప్కి వెళ్ళి ఇన్ఫెక్షన్ రిమూవ్ చేస్తాం అంతవరకు రిమూవ్ చేసేసి దాని తర్వాత ఒక లేజర్ టిప్ని ఆ చిగురు లోపలికి పాస్ చేసి ఏదైనా ఇన్ఫెక్షన్ రిమినెంట్గా ఉంటే ఈ లేజర్ లైట్ వల్ల దాన్ని కిల్ చేసి ఉన్న క్యాలిక్యులస్ స్టెరైల్ అవుతుందన్నమాట. సో స్టెరైల్ అవ్వటం వల్ల ఇన్ఫెక్షన్ అనేది ఉండదు. సో ఈ ప్రొసీజర్లో ఫ్లాప్ రిఫ్లెక్ట్ చేయటం కానీ, సూచర్స్ వేయటం కానీ అటువంటి ఏమీ సర్జికల్గా ఉండదన్నమాట. సో ఫ్లాప్తో కంపేర్ చేస్తే కొద్దిగా పెయిన్ కూడా తక్కువ ఉంటుంది అండ్ కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి లెనాప్ ప్రొసీజర్ అనేది ఈ ఆక్సిడెంటల్లో అవైలబుల్ ఉంది. సో ఇప్పుడు చిగురుకు సంబంధించిన ప్రాబ్లమ్స్, దాని ట్రీట్మెంట్ తెలుసుకున్నాం. ఇప్పుడు పన్ను కనుక వీక్గా ఉంటే, సో పన్ను వీక్గా ఉన్నదాన్ని మేము డెంటల్ భాషలో 3 రకాలుగా కేటగిరీ చేస్తాము. ఒకటి grade 1 మొబిలిటీ, ఒకటి grade 2 మొబిలిటీ, ఇంకొకటి grade 3 మొబిలిటీ. grade 1, grade 2 మొబిలిటీకి నాన్ సర్జికల్ నేను ఇంతకుముందు చెప్పిన ప్రొసీజర్ అంతా చేసేసి దానికి యాంటీరియర్ టూత్ కానీ, పోస్టీరియర్ టూత్ కానీ ఆ ఉన్న ప్రాబ్లమ్ సిచ్యువేషన్ బట్టి స్ప్లింటింగ్ అనేది చేస్తాం అనమాట. స్ప్లింటింగ్ చేయటం వల్ల పళ్ళు కదలకుండా ఉంటాయి అన్నమాట. పళ్ళు కదలకుండా ఉండి చిన్నగా కొద్దిగా ఆ రిటెన్షన్ అనేది పెరుగుతుంది. అదే grade 3 మొబిలిటీ ఉంటే దాని యొక్క క్లినికల్ సిచ్యువేషన్ తర్వాత ఫ్యూచర్ సిచ్యువేషన్ ప్లాన్ చేసుకొని దాన్ని సేవ్ చేయాలా
దాన్ని రిమూవ్ చేయాలా అనేది డిసైడ్ అయ్యి దానికి ఫర్దర్గా రిమూవ్ చేసిన రీప్లేస్మెంట్ మెథడ్ ఏంటి అనేది చూస్తామన్నమాట. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి అంటే మీరు రెగ్యులర్గా 2 times బ్రష్ చేసుకోవటము, తర్వాత టంగ్ క్లీనింగ్ చేసుకోవటము, తర్వాత గాగ్లింగ్ చేసుకోవటము, ప్రతి 6 months to 9 monthsని డెంటిస్ట్ని కలవటము, ఇవన్నీ చేయటం వల్ల చాలా ఇనిషియల్గానే మీ ప్రాబ్లం అనేది డయాగ్నోసిస్ చేస్తాము. సో ట్రీట్మెంట్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. సో ఈ 6 to 9 months డాక్టర్ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా ఈ ఆక్సిడెంటల్లో క్యాష్లెస్ డెంటల్ ఇన్సూరెన్స్ ఉంది. ఆ క్యాష్లెస్ డెంటల్ ఇన్సూరెన్స్ వల్ల మీరు 6 to 9 months ఈ బేసిక్ ఏ ప్రాబ్లం ఉండి వచ్చినా మీకు క్యాష్లెస్గా అయిపోతుంది. సో ఇలాంటి సదుపాయం మీరు ఇక్కడ యూటిలైజ్ చేసుకోవచ్చు. దీని గురించి ఏమైనా ఫర్దర్గా డీటెయిల్ కావాలన్నా మా ఆక్సిడెంటల్ని కన్సల్ట్ అవ్వచ్చు.